హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్లే స్టోర్ నుంచి సేఫ్ పాల్ వ్యాలెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని మీద మనం చూద్దామండి. ఎందుకంటే మనకు రైడ్ బిఎన్బిలో అందరం కూడా మనకు వెబ్3 వ్యాలెట్ సేఫ్ పాల్లోనే బిజినెస్ జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ప్లే స్టోర్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత సెర్చ్ బార్లో పైన సేఫ్ పాల్ అని మనం టైప్ చేయాలి. SAFEPAL సేఫ్ పాల్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా సేఫ్ పాల్ క్రిప్టో వ్యాలెట్ BTC ఇట్లా కనిపిస్తుంది. ఎక్కడైతే ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుందో ఇన్స్టాల్ పైన మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ అవుతుంది. కొద్దిసేపు తర్వాత ఒక 20 to 30 సెకండ్స్ అయితే మనకు టైం పడుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ముందుగానే ఒక రిజిస్టర్ కానీ ఒక కాపీ కానీ ఒక పెన్ను తీసుకొని దీంట్లో నెక్స్ట్ వచ్చే కోడ్స్ అంతా కూడా మీరు రాసుకోవాలి. అందుకని ముందుగానే రిజిస్టర్ వగర మీ దగ్గర పెట్టుకోండి. ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడైతే ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్లా మీకు ఓపెన్ అని వస్తుంది. ఇట్లా సేఫ్ పాల్ వ్యాలెట్ అనేది మనకు ఆటోమేటిక్గా అక్కడ సెక్యూరిటీలో వెరిఫై కూడా వచ్చింది. వచ్చిన తర్వాత కింద ఓపెన్ అనే ఆప్షన్ ఉంది. ఓపెన్ పైన మనం క్లిక్ చేస్తాము. ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఉంది. ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ ఉంది. దీనిపైన మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకు 6 డిజిట్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఈ 6 డిజిట్ పాస్వర్డ్ అనేది మీరు వెంటనే ఒక రిజిస్టర్లో ఒక బుక్లో నోట్ చేసుకొని రాసుకోండి. ఎందుకంటే మర్చిపోతాం. చాలామంది 6 డిజిట్ పాస్వర్డ్ని మర్చిపోతున్నారు. అందుకనే మీకు ఏదైతే గుర్తుంటుందో దాన్ని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడైతే నేను చేశాను. మళ్ళీ కన్ఫర్మ్ అని మనకి ఇస్తుంది. కన్ఫర్మ్లో మనము ఎంటర్ చేసిన తర్వాత క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే మనకు ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని బ్యాకప్ తీసుకోవాలి. ఎందుకంటే సపోజ్ మన ఈ ఫోన్లో కాకుండా మనం ఇంకొక ఫోన్లో ఓపెన్ చేయాలంటే మనకు దీనికి బ్యాకప్ అనేది అవసరం. బ్యాకప్ కోసం మనకు ఏదైతే పైన వ్యాలెట్ 01 DP అని ఇక్కడ కనిపిస్తుందో దీనిపైన ఇక్కడ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ షో అని వస్తుందండి. ఇక్కడ మన వ్యాలెట్ దగ్గర 3 డాట్స్ లైన్గా పైన నుంచి కింద వరకు ఉన్నాయి. 3 డాట్స్ ఇక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాకప్ అని ఉంది, నో బ్యాకప్ అని ఉంది. 4th ఆప్షన్ ఇక్కడ. మనం ఏం చేస్తామంటే ఇక్కడ నో బ్యాకప్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాకప్ గూగుల్ డ్రైవ్ అని, రెండోది వచ్చి బ్యాకప్ మాన్యువల్ అని. మనం ఏం చేస్తామంటే రెండో ఆప్షన్ అయినటువంటి బ్యాకప్ మాన్యువల్ మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా ఈ మూడింటిని కూడా ఓకే అని చెక్ మార్క్ ఇచ్చి అండర్స్టూడ్ అని కింద చేయిస్తాము. ఆ తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పాస్వర్డ్ అంటుంది. మీరు ఏదైతే ఫస్ట్లో ఇచ్చారో అదే ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. ఈ సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నాయో ఈ 12 లెటర్స్ 12 వర్డ్స్ ఇవి కానీ మీ సెక్యూరిటీ పాస్వర్డ్ 6 డిజిట్ కానీ లేకపోతే మీ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని మీరు విత్డ్రాల్ పెట్టుకోవడానికి కుదరదు, ఓపెన్ చేయడానికి కూడా కుదరదు. అందుకనే మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా మీరు ఒక రిజిస్టర్లో వెంటనే రాసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. 6 డిజిట్లది ప్లస్ ఇప్పుడు ఎక్కడైతే మీకు ఏదైతే వచ్చిందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నోట్ చేసుకోండి. ఒక 2 minutes లేట్ అయినా పర్వాలేదు. మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు ఒక బుక్లో రాసుకోండి. పర్మనెంట్గా మంచి చోట ఎక్కడైనా పెట్టి 2-3 ప్లేసుల్లో కావాలంటే రాసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే 12 డిజిట్లని నేను రాసుకునేసాను. నెక్స్ట్ మనము కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉందండి. ఇక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్లో లేదు, ఇన్కరెక్ట్ ఆర్డర్లో ఉంది. మనం ఏం చేస్తామంటే కరెక్ట్ ఆర్డర్లో దీన్ని ఎక్కడైతే మనకు లాస్ట్ పేజ్లో ఉందో అదే విధంగా ఇక్కడ మనకు 12 లెటర్స్ కూడా వచ్చేసాయి వర్డ్స్. కాకపోతే ఇక్కడ ఆర్డర్స్లో లేవు. మనము ఆర్డర్లో ఏదైతే 1 ఉందో 1 మీద నొక్కాలి. ఆ తర్వాత 2 అయితే 2 మీద నొక్కాలి. ఈ విధంగా మనం నొక్కాలి. మనం ఏం చేస్తామంటే
మనం నోట్ చేసుకున్నాం కాబట్టి మనము యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే దీంట్లో మనకు సీరియల్ వైజ్ 12 వర్డ్స్ ఉన్నాయో అదేవిధంగా ఆ 12 వర్డ్స్ను కూడా మనం ఇక్కడ వన్ బై వన్ ఇక్కడ చూడండి. నేను దానిపైన క్లిక్ చేయగానే అది పోయి 3 ఏదైతే ఉందో దాంట్లో పోయి కూర్చొనేస్తుంది. అదేవిధంగా మనం ఈ 12 లెటర్స్ని కూడా చేయాలి. ఫోక్, నెక్స్ట్ వచ్చి 7 డిష్, తర్వాత 8. ఇట్లా నిదానంగా చూసి సో వన్ బై వన్ మీరు ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెరిఫై అని ఒక ఆప్షన్ ఉంది. సో వెరిఫై అని పైన మనం క్లిక్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, సో మనకు బ్యాకప్ అనేది ఓకే అయిపోయింది. సో ఇక్కడ మనకు చూడండి ఓకే మార్క్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది కదా, బ్యాక్ బటన్ క్లిక్ చేస్తాము. మళ్ళీ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్లోకి వచ్చేస్తాం. ఈ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనకు ఇక్కడ చూడండి మన బ్యాలెన్స్ అనేది ఇక్కడ 000 అని కనిపిస్తుంది. సో 0 కాబట్టి సో ఫస్ట్నే మనము సో మన వ్యాలెట్లోకి ఫండ్ రావాలి కాబట్టి సో ఫండ్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఆల్ అని ఉంది, ALL ఆల్ అని ఉంది ఇక్కడ సెర్చ్ పక్కలో. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనము సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తాం OPBNB అని టైప్ చేస్తాం. టైప్ చేయగానే ఇక్కడ OPBNB బ్లాక్ చైన్ వచ్చింది. సో దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ ప్లస్ మార్క్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ మార్క్ పైన మనం క్లిక్ చేయగానే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ OPBNB అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ మధ్యలోనే మీరు చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే OPBN దీనిపైన క్లిక్ చేసి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మధ్యలో మనకు రిసీవ్ ఆప్షన్ అని ఉంటుంది. సో రిసీవ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత సో మనం దీన్ని కాపీ అన్నా చేస్తాము, లేదంటే షేర్ మీద క్లిక్ చేసి షేర్ బటన్ మీద క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ఇక్కడ వాట్సాప్ మీకులోకి వెళ్ళిపోతుంది. సో వాట్సాప్ మీద క్లిక్ చేసి మనం ఎవరికి పంపించాలంటే వాళ్ళకి పంపించచ్చు. సో మీ అప్లయన్స్ పంపించచ్చు. ఎందుకంటే వాళ్ళు మీకు సో OPBNB అనేది మీకు ఫండ్ 0.0045 ఫండ్ అనేది మీకు పంపిస్తారు. లేదంటే మీరు దీనిపైన కాపీ మీద కూడా క్లిక్ చేసి నెక్స్ట్ వాట్సాప్లోకి వెళ్ళి సో ఈ విధంగా మీరు పేస్ట్ కూడా చేసేయచ్చు. సో సపోజ్ ఎవరికైనా పేస్ట్ చేయాలనుకోండి, సో ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకో పేస్ట్ కూడా అయిపోతుంది. ఈ విధంగా పేస్ట్ కూడా మీరు చేయొచ్చండి. ఇది టోటల్గా సో సేపాల్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకొని వ్యాలెట్ని క్రియేట్ చేసి ఈ విధంగా మీరైతే రిసీవ్ అడ్రస్ని మీ అప్లయన్స్కి పంపిస్తే వాళ్ళు మీకు సో ఇక్కడ 00 కనిపిస్తుంది కదా, సో వాళ్ళు మీకు ఫండ్ అనేది పంపిస్తారండి. సో నెక్స్ట్ ఫండ్ వచ్చిన తర్వాత ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అనేది సో ఆల్రెడీ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. సో దాన్ని మీరు చూడొచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్.